యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. I cannot change anybody. Let me tell you very honestly. It is only the power of the Holy Spirit and the blood of Jesus Christ that changes a human being. Are you helpful to the people who are in need? Are you going out of your way to help somebody? God may have blessed you financially. God may have blessed you with resources. God may have blessed you in different facets. The question is, the owner planted it not only to be useful, he planted it so that it can be helpful to others. ప్రైజ్ ద లార్డ్. మరొక రోజు చూసే అవకాశాన్ని దేవుడు దయచేశారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో అందరూ మనల్ని భయపెట్టాలని, మనల్ని తొక్కాలని, మనం వారికి వణికిపోయేటట్టు జీవించాలని కోరుకుంటారు. భయము సాతానుడి యొక్క ఆయుధం. వాడు పరిస్థితులను బట్టి, మనుషుల్ని బట్టి భయపడేటట్టు చేయాలని కోరుకుంటూ ఆ భయంలోనే మనం బ్రతికేటట్టు చేసి మన జీవితాల్లో మనం బలహీనులం, మనము దేనికి పనికిరాని వారము అనే విధంగా ఆలోచిస్తాడు. అని మన జీవం కలిగిన దేవుడు ఆ యేసు ప్రభువారు ఆయన ఎల్లప్పుడూ మనల్ని తలగానే నియమించును కానీ తోకగా నియమింపడు. ఈ గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం, మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ నరసింహారావు గారు మరియు లక్ష్మీ భవానీ గారు వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతో వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ కుటుంబం ఉప్పారు, ఏలూరు వాస్తవ్యులు ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాల్లో మమ్మల్ని ఎప్పుడు తలగా చూసే దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నరసింహారావు గారిని, లక్ష్మీ భవానీ గారిని మీ పాదాల చెంతకి తీసుకొని వస్తున్నాం. వారికి ఇచ్చిన సంతానం కుమార్తె ప్రశాంతి, అల్లుడు గారు క్రాంతి కుమార్ గారు, వారికి ఇచ్చిన 2 బిడ్డలు శ్రీజ, జశ్వంత్ కొరకే, అదేవిధంగా కుమార్తె పావని, అల్లుడు హరి గారి కొరకే, మరొక కుమార్తె ప్రవళిక, అల్లుడు అభిలాష్ గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ప్రశాంతి గారి సుఖప్రసవం కొరకే, కుటుంబం అంతా ఆత్మీయ ఎదుగుదల కొరకే, వారి గ్రాండ్ చిల్డ్రన్, వారి ఆరోగ్యాలు, వారి చదువులు, భవిష్యత్ అంతటి కొరకే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రవ్వా, మిమ్మల్ని నమ్ముకున్న వారిని ఎన్నడూ అన్యాయం చేసే దేవుడు కాదు ప్రవ్వా. మిమ్మల్ని ఘనపరిచిన వారిని ఘనపరిచే గొప్ప దేవుడు తండ్రి. కాబట్టి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం ఆజ్ఞ, మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం సూక్తి, ఈ భూమిపై నీకు ఒకటే పని ఉంది, ఆత్మలను రక్షించడం. యు హ్యావ్ వన్ బిజినెస్ ఆన్ ఎర్త్ టు సేవ్ సోల్స్. అవును తండ్రి, ఈ సూక్తి మా జీవితాలకు ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి మేము వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్య లాంటి వారిని బలపరిచి అనేక ఆత్మలని రక్షణలోకి నడిపించి ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి. ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను, మమ్మల్ని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా అడుగుదాం. ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడితే నేను వినాలని ఆశపడుతున్నాను. ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు నాయన. కొన్ని నిమిషాలు నీ వాక్యం వినాలని ఆశపడుతున్నాం ప్రభువా. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు మీరు నాకు దయచే ప్రభువా అని మనం ప్రభువారిని అడిగినట్లయితే ప్రభువారు మాట్లాడే దేవుడు, మన పరిస్థితుల్ని చూచే దేవుడు, ఈరోజు నీకు జవాబిచ్చే దేవుడు, బంధకముల్లో ఉంటే బంధకముల్లోంచి విముక్తి చేయగల దేవుడు, శక్తి సామర్థ్యత కలిగిన దేవుడు. ఆయన పేరు ఇమ్మానుయేలు.
రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎటువంటి స్థితిలోనూ ఉన్నప్పటికీ కూడా ప్రతి పరిస్థితుల్ని, ప్రతి స్థితిగతుల్ని మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు మనం సేవించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, మరొకసారి నీ పాదసన్నిధికి వచ్చే కృపను మీరు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. కొన్ని నిమిషాలు నాయన నీ వాక్యం వినాలని ఆశపడుతున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. చేరువచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపం చేసుకోండి నాయన. మొట్టమొదటిసారిగా ఎవరైనా వచ్చి ఉంటే ప్రభువా, నీ వాక్యం చేత వారిని తాకమని అడుగుతున్నాను. నీ వాక్యం చేత వారితో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభువా. ఈరోజు స్వస్థపరచు యెహోవా నేనే అన్నారు నాయన. నీ వాక్యము ద్వారా వారిని స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభువా. నాయన, చెప్పుకోలేని సమస్యలుతో ఎవరైనా వచ్చి ఉంటే ప్రభువా, ఎవరు చెప్పుకుంటే ఎవరు తీరుస్తారు అని సతమతం అవుతూ ఉంటే ప్రభువా, ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు నువ్వు ఉన్నావని, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, వెడనాడే దేవుడు కాదని ప్రభువా వారు గుర్తెరిగి నాయన సంతోషంతో, ఒక నిరీక్షణతో కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను. చేరువచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున నాయన, నాకు తెలియకపోవచ్చు ప్రభువా, నాయన నువ్వు ప్రతి ఒక్కరిని పేరుతో ఎరిగిన దేవుడు నాయన. నాయన వారితో మీరు మాట్లాడమని నాయన, చెప్పబోయే వర్తమానాన్ని నీ కృపాహస్తాల్లో పెడుతూ, నన్ను నీ కృపాహస్తాల్లో పెడుతూ, ఎటువంటి వ్యర్థమైన మాటలు నేను మాట్లాడకుండా నాయన నీ మాటలు మాట్లాడే కృపను మీరు మాకు దయచేయమని నీ కుమారుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తూ వచ్చాను. ఏం చెప్పాలి ప్రభువా, ఏం చెప్పాలని ప్రార్థన చేస్తూ ఉంటే, మొన్న సంక్రాంతి హాలిడేస్కి గోదావరి వెళ్ళాను. గోదావరి నాన్నగారు గూటాల, పోలవరం దగ్గర చిన్న పల్లెటూరు అనమాట. నేను ఆల్మోస్ట్ 25 years చూడలేదు ఆ ప్లేస్. 25 yearsలో ఉండిపోయాను కాబట్టి నేను తమ్ముడికి చెప్పాను, భక్సింగ్ గారికి చెప్పాను, చిన్న అంటాము, చిన్న లెట్స్ గో టు డాడీస్ హోమ్ టౌన్, ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్, అక్కడ కొంచెం టైం గడుపుదామని. 3 days వర్ ద బెస్ట్ టైమ్స్. గోదావరి అవతల ఒడ్డుకు తీసుకెళ్లారు మమ్మల్ని. అక్కడ ఉన్నవాళ్ళు తీసుకెళ్తే అంత ఇసుక, ఐ హ్యాడ్ ద బెస్ట్, నా జీవితంలో అంత బెస్ట్ ప్రేయర్ టైం ఎప్పుడు నేను గడపలేదు. ఐ స్పెండ్ దట్ టైమ్ అలోన్ విత్ గాడ్. గోదావరి ఇసుక తిప్ప అంటారు దాని అవతల. మమ్మల్ని బోట్లో తీసుకెళ్లారు కొంతమంది. ఇఫ్ యూ ఫాలో మై సోషల్ మీడియా దాంట్లో కూడా పెట్టాను నేను. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ లైక్ ఎ స్మాల్ కిడ్. ఐ వాజ్ టేకింగ్ పిక్చర్స్ అనమాట ఆ బోట్లో తీసుకెళ్తా ఉంటే. సో మమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత అవతల ఒడ్డుకు తీసుకెళ్లారు మమ్మల్ని. ఒడ్డుకు తీసుకెళ్ళిన తర్వాత తమ్ముడు, చెల్లి, పిల్లలు వాళ్ళందరూ ఆడుకుంటున్నారు. గాడ్ సెడ్ జస్ట్ గో డీప్. సో నేను కొంచెం దూరం వెళ్ళి ఒక్కడిన ఇసుక తిప్ప దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ వచ్చాను. వన్ ఆఫ్ ద బెస్ట్ కనెక్షన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రేయర్ టైమ్స్ ఐ హ్యాడ్. అయిపోయింది, ప్రార్థన చేసుకుని వచ్చాను. ప్రార్థన చేస్తున్నాను, ఏం చెప్పాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే పదే పదే నాకు ఆ పిక్చర్ గుర్తొస్తుంది. ఆ గోదావరి ఒడ్డున దట్ లోన్లీ టైమ్ ఐఎమ్ స్పెండింగ్ విత్ గాడ్. సో నేను అడిగాను, గాడ్ వాట్ ఈస్ ద కనెక్షన్, వాట్ ఈస్ ఇట్? నేనేమో మంచి వర్తమానం ఈ ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే నాకు అది వస్తుంది ఏంటా అని ఇంకా కొంచెం ప్రార్థన చేసిన తర్వాత దెన్ ఐ వాజ్ గోయింగ్ టు ద స్క్రిప్చర్స్. వెళ్ళిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ ఒక వ్యక్తికి జరిగింది బైబిల్లో. సేమ్ సిచ్యువేషన్. తర్వాత నేను ప్రార్థన చేస్తూ వస్తే ఆ వ్యక్తి ద్వారా రక్షింపడ్డాను నేను. 15 సంవత్సరాలు, వెన్ ఐ వాజ్ 15 years, సెయింట్ మేరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో నాన్నగారు వర్తమానం చెప్తున్నప్పుడు, ఈ వ్యక్తి గురించి వర్తమానం చెప్తున్నప్పుడు, ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు నేను అలాగా లాస్ట్లో కూర్చున్నాను అనమాట. నేను కొంతమంది మీకు సాక్ష్యం చెప్పాను కదా, జోషి గారు కొడుకు అని చెప్పుకుంటాను కూడా కొంచెం సిగ్గుపడేటోండి అనమాట. జాన్ స్పర్జన్, నా పేరు జాన్ స్పర్జన్ అని చెప్పేటోండి కూడా సిగ్గుపడేటోండి. ఎందుకంటే అంత నికృష్ట నీచ బతికేటోండి కాబట్టి అట్లా లాస్ట్లో కూర్చున్నాను. లాస్ట్లో కూర్చుంటే ఐ వాజ్ 10th క్లాస్లో ఉన్నాను. ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళాలి. అట్లా లాస్ట్లో కూర్చుంటే నాన్నగారు వాక్యం చెప్పి ఆల్టర్ కాల్ ఇస్తే నేను ఇప్పటికీ అన్నకు కూడా చెప్పాను, కొంతమంది నాతో మా స్టాఫ్ కూడా చెప్పాను, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ డే. ఆ రోజు ఎవరో నన్ను ఇలాగా లేపి, వింటున్నారు కదా, నన్ను ఇలా లేపి వాళ్ళు ముందుకు దోసినట్లు అనిపించింది అనమాట. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. సో నాన్నగారు ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు లేచి ముందుకు వచ్చేసాను. మా డాడీకి, జోషి గారికి తెలిసి అంటే చాలా మంది చేతులు ఎత్తారు. డాడీకి పిల్లికళ్ళు అనమాట. ఆయన పిల్లికళ్ళు ఎర్రగైపోయాయి. అరే ఇదేంట్రా బాబు, వీడొచ్చాడేంటా అని. ఎందుకంటే ఈ నోస్ మై లైఫ్ స్టైల్. అంత ఐ వాజ్ లివింగ్ సచ్ ఎ రిచెడ్ లైఫ్ స్టైల్. సో ఆ రోజు ఐ గాట్ సేవ్డ్ అండ్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ మై లార్డ్ సేవియర్. 15వ ఏట దేవుడిని అంగీకరించాను. బట్
ఏదో నేను పెద్ద సూపర్ స్పిరిచువల్ అని కాదు, కానీ యేసుప్రభుని అంగీకరించిన తర్వాత దెన్ అగైన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఎడ్యుకేషన్ అయిపోయింది, ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ సిడిఆర్ హాస్పిటల్. దెన్ అగైన్ ఐ స్లిప్డ్ బ్యాక్ ఇన్ టు ద వరల్డ్. దెన్ ఫైనలీ సెయింట్ జాన్స్ బెంగళూరు హాస్పిటల్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు ప్రభువారు నన్ను సంపూర్ణ సేవకు పిలిచి హీ టుక్ మీ టు అమెరికా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ద టాపిక్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ టుడే, ఈరోజు నేను మాట్లాడబోయే అంశము నన్ను ప్రభావితం చేసింది, నాతో మాట్లాడింది, నా జీవితాన్ని మార్చింది, నాకు కొన్ని ఆధ్యాత్మిక, నేను ఎవరో నాకు బయలుపరిచింది. ఇట్ రివీల్డ్ హూ జాన్ స్పర్జన్ ఇస్. I hope ఈరోజు that the same revelation that I had, that somebody will have today. ఆ వ్యక్తి ఎవరో కాదు. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనము. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. అది నా అంశం ఈరోజు, యబ్బోకు రేవు అనుభవం, దాటడం. సిస్టర్ గారు చెప్పినట్టు దాటడం, యబ్బోకు రేవు అనుభవము. యబ్బోకు అనేక ప్రసంగాలు మీరు ఈ టెక్స్ట్లో నుంచి, ఈ 32వ అధ్యాయం నుంచి మీరు విని ఉంటారేమో. ఇక్కడ మనం చూసినట్లయితే తన దాసీలను, తన భార్యలను, తన బిడ్డలను తీసుకొని యాకోబు యబ్బోకు రేవు దాటిపోయాను. 23 బ్రదర్. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినంతయు పంపివేశను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. అది యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఈరోజు యబ్బోకు రేవు, ఎందుకు నేను ఆ గోదావరి ఇంట్రడక్షన్ ఇచ్చానంటే, నేను ఆ రోజు అక్కడ ఐ వాజ్ ఆల్ అలోన్ బై మై సెల్ఫ్. నేను ఒక్కడిని అక్కడ ఆ గోదావరి ఆ ఒడ్డున ఉండి ప్రార్థన చేస్తూ దేవునితో ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్ వాట్ ఈస్ ద రెవల్యూషన్. ప్రభువా, నువ్వు బయలుపరచబోయే, లేకపోతే ఈ నూతన సంవత్సరంలో ఏ రీతిగా నన్ను వాడుకోబోతున్నావు ప్రభువా, నాలో ఇంకా ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో ప్రభువా బయలుపరచునైనా, ఇంకా నేను ఏదైనా సరిదిద్దుకోవాలేమో సేవలో, కుటుంబంలో, వివాహంలో ఇంకా ఏదైనా సరిదిద్దుకోవాలేమో ప్రభువా నాకు బయలుపరచునైనా. నీ సేవ ఇంకా ఏ రీతిగా చేయాలి, ఏ రీతిగా నీకు ఇష్టానుసారమైన, నీ హృదయానుసారమైన సేవకుడుగా నేను ఏ రీతిగా ఉండాలి, నీ హృదయానుసారమైన భర్తగా, తండ్రిగా, లేకపోతే అన్నగా, తమ్ముడుగా ఏ రీతిగా, దేవుని సేవకుడుగా ఏ రీతిగా ఉండాలో ప్రభువా రివీల్ టు మీ హౌ ఐ షుడ్ బి అని ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువారు నాతో మాట్లాడారు. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు జీవితం మీ అందరికీ తెలుసు. ఆ యబ్బోకు రేవు అనుభవం నాకుంది, యబ్బోకు రేవు అనుభవం యాకోబుకు వచ్చింది. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా యబ్బోకు రేవు అనుభవం మన జీవితంలో ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద బ్రూక్ జబ్బోక్. అక్కడ రేవు అని ఉంది, అందుకే అడిగాను ఈస్ట్ వెస్ట్ ఎవరు. రేవు అంటే బాగా తెలుస్తుంది కొంతమందికి. యబ్బోకు రేవు దాటెను. అక్కడ యాకోబు ఏం చేశాడంటే కుటుంబాన్ని అంతటినీ పంపించి వేసి, భార్యను బిడ్డలను అందరిని పంపించేసిన తర్వాత యాకోబు ఒక్కడు అక్కడ మిగిలిపోయాను. జేకబ్ వాజ్ లెఫ్ట్ అలోన్. అక్కడ ఒక్కడు మిగిలిపోయాను. ఒక్కడు యబ్బోకు రేవు అవతలకి అందరిని పంపించేసిన తర్వాత యాకోబు అక్కడ ఉన్నాడు. అప్పుడు దేవుడితో మాట్లాడుతున్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. యబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో మాట్లాడుతున్నాడు. హీఈస్ ఎ మీటింగ్ ప్లేస్. ఇంకో మాటలో నేను చెప్పాల్సి వస్తే, యబ్బోకు రేవు ఈజ్ ఎ మీటింగ్ ప్లేస్ విత్ గాడ్. దేవునితో మాట్లాడే స్థలము యబ్బోకు రేవు అనుభవం. కొంతమంది యబ్బోకు రేవు దాటేసి ఉండి ఉంటారు ఆధ్యాత్మిక జీవితంలో మీరు దాటి ఉంటారేమో. లేకపోతే కొంతమంది యబ్బోకు రేవు దగ్గర ఉన్నారేమో. లేక కొంతమంది యూ విల్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. నా మాట జాగ్రత్త వినాలి. సమ్ హ్యావ్ క్రాస్డ్ ద యబ్బోకు రేవు దాటి ఉండి ఉంటారేమో ఆధ్యాత్మికంగా, లేకపోతే కుటుంబ పరంగా, లేకపోతే భార్యగా, భర్తగా, దేవుని బిడ్డగా మీరు దాటి ఉండి ఉంటారేమో. కొంతమంది యబ్బోకు రేవు దగ్గర ఉన్నారేమో, ఏం చేయాలో తెలియక యాకోబు జీవితం జీవిస్తూ. ఇంకా కొంతమంది మీ జీవితంలో ఫ్లాష్ న్యూస్, యూ విల్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యబ్బోకు రేవు ఇన్ యువర్ లైఫ్. యూ కెనాట్ మిస్ ఇట్. మీరు యబ్బోకు రేవు అనుభవం నా జీవితంలో ఉండకూడదు అంటే మీ భ్రమ. మీరు దాటాలి. యూ హ్యావ్ టు క్రాస్ యబ్బోకు రేవు. ఏ రీతిగా దాటాలి అనగా, గ్రూప్గా కాదు, చర్చ్గా కాదు, లేకపోతే ఒక కుటుంబంగా కాదు. మీరు ఏ రీతిగా దాటాలి అనగా, యూ హ్యావ్ టు క్రాస్ బై యువర్ సెల్ఫ్.
నీవు ఒంటరి దానిగా దాటాలి. నువ్వు ఒంటరి దానిగా నువ్వు దాటినప్పుడు ఆ యబ్బోకు రేవు దగ్గర నువ్వు సెటిల్ అయ్యి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దట్ ఈస్ వెన్ గాడ్ స్పీక్స్ టు యూ. ఐ వాంట్ టు గివ్ సమ్ ప్రిన్సిపల్స్, కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీకు నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఆ యబ్బోకు రేవు అనుభవం, కొంతమంది అనుకోవచ్చు నాకు తెలియదు బ్రదర్, అసలు యబ్బోకు రేవు ఎలాగుంటుందో నాకు తెలియదు, అసలే యబ్బోకు రేవు అనుభవం నాకెందుకు అని మీరు అనుకుంటారేమో. యూనో, అనేక సార్లు నేను చెప్తూ వస్తాను, యూ షుడ్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. కొంతమంది చెల్లెళ్ళు పండుకునేటప్పుడు ఏం చేస్తారంటే వాటర్ సౌండ్ పెట్టుకుంటారు, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. నేను అప్పుడప్పుడు కొంచెం బాగా స్ట్రెస్ ఎక్కువైపోయి స్టడీ ఎక్కువైపోయినప్పుడు వాటర్ సౌండ్ పెట్టుకుంటూ ఉంటాను. ఎక్వేరియం అంటే చాలా ఇష్టం నాకు. కాదు, నేను యూఎస్ నుంచి 2021లో నాన్నగారు ప్రభు సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత మేము వచ్చేటప్పుడు మేము ఎక్వేరియం ఇచ్చేయవలసి వచ్చింది. నేను పిల్లలు వెళ్ళి ఒక 12 చేపలు తెచ్చుకున్నాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అనమాట. నాకు 3 బిడ్డలు, వాళ్ళన్నీ దానికి పేర్లు పెట్టారు. పేర్లు పెట్టి దాన్ని ఫుడ్ వేస్తూ ఉంటే మరి దేని పడుతుందిలో నాకు తెలియదు, కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు టింగి మన పైకి వచ్చేది, అది పైకి వీళ్ళ సంతోషం అయ్యే బాబోయ్ అనుకో. సో అలాగా మేము వచ్చేసేటప్పుడు వీళ్ళు తెగ ఫీల్ అయిపోయారు. ఏదో ఇప్పుడు నేను అనుకున్నాను ఎక్వేరియం ఇస్తే వీళ్ళు ఎంత ఫీల్ అయిపోతున్నారు ఏంట్రా బాబు అని. కాదు, ఎంత ఫీల్ అయిపోయారంటే మొన్న కూడా అడుగుతున్నారు, డాడీ మన ఎక్వేరియం బాగా చూసుకుంటున్నారా అనుకుంటున్నారా అని. నేను అనుకున్నాను మనసులో అది పోయి ఉంటుందిరా ఎప్పుడో అని. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, వీ హ్యావ్ సమ్ థింగ్స్ దట్ ఆర్ సో పర్సనల్ టు అవర్ హార్ట్, సమ్ థింగ్స్ దట్ ఆర్ క్లోజ్ టు అవర్ హార్ట్, కానీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ నీడ్ టు లెట్ గో ఆఫ్ దోస్ థింగ్స్. నాకు వద్దురా బాబు, నేను అమెరికాలో పెద్ద సేవ చేశాను, ప్రెజర్ మినిస్టర్ సేవ చేశాను, జోషి గారు పెద్ద కొడుకు నేను, నాకు అక్వేరియం కూడా నాతో రావాలా, నేను వచ్చే ఖతార్ ఎయిర్లైన్స్లో నేను కూడా తెస్తానంటే తేనియర్ మనల్ని. అది ఎక్కడ వదిలిపెట్టి రావాలా? అది ఎక్కడ నేను ఐ హ్యాడ్ టు లీవ్ దట్, ద వన్ విచ్ ఇస్ క్లోజ్ టు మీ, ఐ హ్యాడ్ టు లీవ్. ఇక్కడ మనం యబ్బోకు రేవు దగ్గర యాకోబు కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనకు నేర్పుతున్నాడు. క్విక్గా నాకున్న టైంలో 3 ఆధ్యాత్మిక సత్యాలు నేను మీకు జ్ఞాపం చేస్తాను. మొట్టమొదటిగా ఈ యబ్బోకు రేవు మనకు ఏం నేర్పిస్తుంది అనగా, యబ్బోకు రేవు మనకు ఏం నేర్పిస్తుంది అనగా, నెంబర్ 1, యబ్బోకు రేవు మన పరిస్థితులను బయలుపరుస్తుంది. ఏం పరుస్తుంది? మన పరిస్థితులను బయలుపరుస్తుంది. ద బుక్ ఆఫ్ జబ్బోక్ రివీల్స్ అవర్ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనల్ని మన పరిస్థితులు ఎక్కడున్నాయో, ఎటువంటి పరిస్థితులు ఉన్నామో ఆ పరిస్థితులు గుండా ప్రభువారు మనల్ని మాట్లాడే దేవుడు. ఇక్కడ యాకోబు 32, 31, 30 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ విభిన్నమైన పరిస్థితుల్లో ఉన్నాడు. తల్లితో పార్ట్నర్షిప్ అయ్యి బ్రదర్ని మోసం చేసేసి, మామగారిని మోసం చేసేసి, ఇప్పుడు యాకోబు అని పేరు పెట్టి, యాకోబుకి పేరు అర్థం ఏంటి అనగా నేను అనుకుంటున్నాను మోసగాళ్ళకి మోసగాడు. కాదు, టైటిల్ బాగుంది కదా, మోసగాళ్ళకి మోసగాడు. అటువంటి యాకోబు ఏం చేస్తున్నాడంటే, మనము వి విల్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ హీ హెస్ డన్, బట్ హీస్ కమింగ్, వస్తున్నాడు. మళ్ళీ ఈసావును కలుసుకోవాలని వస్తున్నాడు. వస్తా ఇక్కడ మనం చూసినట్లయితే 32వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. ఆ 32వ అధ్యాయంలో వచ్చేటప్పటికి మనం ఈయనను కలవాలి, బ్రదర్ని కలవాలని వస్తున్నప్పటికీ కూడా హీ స్టిల్ స్కీమింగ్. అక్కడ మీరు చూడండి, గిఫ్ట్లు ఇచ్చేసి ఆ ఫ్యామిలీని 2గా డివైడ్ చేసేసి గిఫ్ట్లు ఇచ్చేసి ఆయనని సంతోషపరిచేసి బ్రదర్ని సంతోషపరిచేసేయాలా అని ప్లాన్ చేస్తున్నాడు. అంటే హీ స్టిల్ ప్లానింగ్, హీ స్టిల్ ప్లాటింగ్. వ్యక్తిత్వం మారలేదు. కానీ ఇక్కడ మనము 32వ అధ్యాయంలో వచ్చేటప్పటికి హీ హ్యాస్ అన్ ఎక్స్పీరియన్స్, యబ్బోకు రేవు అనుభవం. హీ ఈజ్ మీటింగ్ విత్ గాడ్. యెహోవా దేవునితో మాట్లాడుతున్నాడు. ఏ రీతిగా మాట్లాడుతున్నాడు అని మనం చూసినట్లయితే, అక్కడ యబ్బోకు రేవు మన పరిస్థితుల్ని బయలుపరుస్తుంది. ఏ రీతిగా బయలుపరుస్తుంది అనగా, డెస్పరేట్ సిచ్యువేషన్లో. చూడండి, మనం డెస్పరేట్ సిచ్యువేషన్లో, హీఈస్ ఇన్ డెస్పరేట్ సిచ్యువేషన్. ఐఎమ్ షూర్ యు నో ద లైఫ్ ఆఫ్ జేకబ్. ఆ యాకోబు వస్తున్నాడు, సంపాదించింది అంతా పోతుందేమో, లేకపోతే ఇప్పుడు బ్రదర్తో కొట్లాట వచ్చి నన్ను మళ్ళా నా మీద రివెంజ్ తీసుకుంటాడేమో, లేకపోతే ఈ ఫ్యామిలీ చెల్లాచెదురైపోతుందేమో, నేను సంపాదించింది, మోసగించి సంపాదించింది, కుయుక్తితో సంపాదించింది, ప్లాటింగ్ గేమ్లాడి సంపాదించింది అంతా పోతుందేమో. ఈ స్టిల్ థింకింగ్ హీస్ ఇన్ ఎ డెస్పరేట్ సిచ్యువేషన్. అనేక సార్లు మన జీవితంలో యబ్బోకు రేవు దగ్గర ఉన్నప్పుడు నీ పరిస్థితుల్లోని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు.
హీ విల్ రివీల్ యువర్ సర్కమ్స్టాన్సెస్. ఆ డెస్పరేట్ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు అప్పుడు ప్రభు వారు ఏం చేస్తారంటే, గాడ్ ఎట్ టైమ్స్ కాల్స్ టు అస్ హిమ్సెల్ఫ్ త్రూ డెస్పరేట్ సిచ్యువేషన్స్. ఆమేన్. మన పరిస్థితుల గుండా మనం ఎప్పుడైతే ఆ డెస్పరేషన్, లార్డ్ ఐ నీడ్ యువర్ హెల్ప్ ప్రభువా నువ్వు లేకపోతే, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నువ్వు నాకు సహాయం చేస్తే చాలు, నువ్వు మాట్లాడితే చాలు ప్రభువా అన్న పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాడు. ఎప్పుడు మాట్లాడుతాడో తెలుసా తమ్ముడు ప్రీచర్ల, జాగ్రత్త వినాలి. వెన్ యూఆర్ అలోన్ విత్ గాడ్. దేవునితో నువ్వు యబ్బోకు రేవు దగ్గర ఉండి నువ్వు ఎప్పుడైతే ఒంటరి దానిగా నువ్వు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. ఇంకో మాట చెప్తాను, వెన్ యు ఆర్ లిస్నింగ్ టు ద వాయిస్ ఆఫ్ ద వరల్డ్, జాగ్రత్త వినాలి, ఎప్పుడైతే లోకాన్ని స్వరాన్ని నువ్వు వింటున్నావో యూ కెనాట్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వెరీ క్లియర్. కొంతమంది ఏమంటారంటే, అన్న నేను లోకం వాయిస్ కూడా వింటాను, పరిశుద్ధాత్మ దేవుడు వాయిస్ కూడా ఉంటాను. నో. ఆధ్యాత్మిక అన్నగా దేవుని సేవకుడికి చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ట్యూన్డ్ యువర్ ఇయర్స్ అండ్ యువర్ మైండ్, నీ చెవులు, నీ మనస్సు, నీ హృదయము లోక స్వరాన్ని వినుటకు నీకు అలవాటైపోయిందంటే నువ్వు పరిశుద్ధాత్మ స్వరాన్ని నువ్వు వినలేవు. ఎప్పుడు వినగలవు అనగా వెన్ యు ఆర్ అలోన్ బై యువర్ సెల్ఫ్. కాదు, అనేక సార్లు ఒంటరితనంలో మనం ప్రతి జీవితంలో ప్రతి మానవుడు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం యూ విల్ బి లోన్లీ ఇన్ యువర్ లైఫ్. అట్ సమ్ పాయింట్, వివాహంలో లోన్లీ కావచ్చు, సేవలో లోన్లీ కావచ్చు, స్టూడెంట్గా లోన్లీ కావచ్చు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ యబ్బోకు రేవు అనుభవం నీ జీవితంలో కంపల్సరీగా వస్తుంది. ఐ హ్యాడ్ కపుల్ ఆఫ్ దోస్ మూమెంట్స్. నేను రక్షింపబడిన దినాల్లో ఐ వాజ్ అలోన్, యబ్బోకు రేవు అనుభవం. బెంగళూరు సెయింట్ మార్క్స్ ఆ హోటల్లో ఐ హ్యాడ్ దట్ లోన్లీనెస్. అన్నీ ఉండి కూడా I was 27 years ki I was the most successful general manager in Hyderabad, youngest general manager in Hyderabad. I was successful in the corporate world. Anni unnai kani ఒంటరితనం. జోషి గారు పెద్ద కుమారుడు, my father is a well known radio preacher. ఆ దినాల్లో అన్నీ ఉన్నాయి కానీ ఐ వాజ్ స్టిల్ లోన్లీ. మై యబ్బోకు రేవు అనుభవము ఆ సెయింట్ మార్క్స్ హోటల్ ఆన్ దట్ ఫ్లోర్ ఐ కెనాట్ ఫర్గెట్. ఆ డెస్పరేట్ సిచ్యువేషన్లో నేను ప్రార్థన చేశాను, ప్రభువా వాట్ ఈస్ దట్ ఐఎమ్ మిస్సింగ్? నాకు అన్నీ ఉన్నాయి ప్రభువా, బట్ స్టిల్ దెర్ ఈస్ సంథింగ్ ఐఎమ్ నాట్ హ్యాపీ. డబ్బు ఉంది, నాకు పదవి ఉంది, నాకు ఏం కావాలో అన్నీ నాకు ఉన్నాయి ప్రభువా, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ హ్యాపీ. అదేదో ఒక వాక్యూమ్, అదేదో ఒక సంతోషం లేదు ప్రభువా అన్నప్పుడు ప్రభు వారు నాతో మాట్లాడారు. గాడ్ స్పోక్ టు మీ ఇన్ మై డెస్పరేట్ సిచ్యువేషన్. ఈరోజు గాడ్ విల్ స్పీక్ టు ఇన్ యువర్ డెస్పరేట్ సిచ్యువేషన్. ఇక్కడ నువ్వు డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నావేమో, యాకోబు వలె డెస్పరేట్ సిచ్యువేషన్లో ఏం చెయ్యాలో తెలియక, లేకపోతే నీ జీవితంలో జరిగిన సంఘటనలను ఏ రీతిగా అర్థం చేసుకోవాలో తెలియక, ఏం జరుగుతుందో నీకు తెలియక అటువంటి డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. యబ్బోకు రేవు మన పరిస్థితుల్ని బయలుపరుస్తుంది. నాట్ ఓన్లీ డెస్పరేషన్, డెస్టిట్యూషన్. చూడండి, అక్కడ యాకోబు ఏం చేస్తున్నాడంటే, యాకోబు వచ్చేసి ఇట్ ఈస్ వెన్ వీ రియలైజ్ అవర్ డెస్టిట్యూషన్ గాడ్ కాల్స్ అస్ అంటు హిమ్సెల్ఫ్. హీ వాజ్ లైక్ ఎ డెస్టిట్యూట్. చూడండి, లాబాను దగ్గర భార్యలు, వాట్ హీ వాంటెడ్ హీ గాట్ ఇట్. ఆస్తి సంపాదించాడు, భార్యలు సంపాదించాడు, బిడ్డలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ ఈ స్టిల్ డెస్పరేట్. అన్నీ ఉన్నాయి కానీ బట్ హీ స్టిల్ ఎ డెస్టిట్యూట్. కాదు, అనేక సార్లు మన జీవితాల్లో మంచి జాబ్ ఉంటుంది, ఐటీ జాబ్, మంచి పదవిలో మనం ఉంటాం, అన్నీ ఉంటాయి, మంచి ఇల్లు ఉంది, మంచి ఫైనాన్షియల్లీ యూఆర్ గుడ్, యూఆర్ హ్యావింగ్ ఎ నైస్ జాబ్, బిడ్డలు ఉన్నారు, మంచి అందమైన భార్య, హ్యాండ్సమ్ భర్త ఉండినప్పటికీ కూడా జాగ్రత్త వినాలి, బట్ స్టిల్ దెర్ ఇస్ డెస్టిట్యూషన్. మన హృదయంలో ఒక వాక్యూమ్, చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని కన్నీరు, చెప్పుకోలేని పరిస్థితులు అన్నీ ఉన్నా కూడా అనేక సార్లు అంటూ ఉంటారు చూడండి, అన్నీ ఉన్నా ఒంటరి వాడను కాదు, అన్నీ ఉన్నప్పటికీ కూడా యూఆర్ స్టిల్ అలోన్. లోన్లీనెస్, ఆ లోన్లీనెస్ విల్ ఈట్ యు అవే. అటువంటి పరిస్థితుల్లో ద డెవిల్ విల్ క్యాచ్ యు ఇన్ యువర్ లోన్లీనెస్. ఇక్కడ యబ్బోకు రేవు దగ్గర ఆ యాకోబు వచ్చాడు, ఆ పరిస్థితులను బయలుపరుస్తాడు. నాట్ ఓన్లీ డెస్పరేషన్, హీఈస్ ఎ డెస్టిట్యూట్. హీస్ డెస్టిట్యూట్ సిచ్యువేషన్లో అన్నీ ఉండి కూడా ఏమీ లేని పరిస్థితుల్లో
యాకోబు అక్కడ ఉండిపోయాడు. అక్కడ ఉన్నప్పుడు చూడండి, అక్కడ ఉన్నప్పుడు నాట్ ఓన్లీ డెస్పరేషన్, నాట్ ఓన్లీ డెస్టిట్యూషన్, ఇక్కడ మనము ఇంకొక ఆధ్యాత్మిక సత్యం మనము జ్ఞాపం చేసుకోవాల్సింది, అటువంటి పరిస్థితుల్లో యబ్బోకు రేవు ఏం బయలుపరుస్తుంది అనగా ఆయనకున్న పరిస్థితులు బయలుపరిచినప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు టేక్ ఎ డెసిషన్. చూడండి, హీ హ్యాడ్ టు టేక్ ఎ డెసిషన్. యబ్బోకు రేవు దగ్గర, ఐ లవ్ దట్, ద బ్రూక్ ఆఫ్ జేకబ్, వెన్ జేకబ్ వాజ్ ఎట్ దట్ బ్రూక్, హీ హ్యాడ్ టు టేక్ ఎ డెసిషన్. అక్కడ మీరు చూడండి 32 నుంచి 35 వరకు మీరు చదవండి. హీ హ్యాడ్ టు టేక్ సో మెనీ డెసిషన్స్. ఇంతవరకు 32 వరకు తీసుకున్న డెసిషన్స్ వేరు. 32 తర్వాత యబ్బోకు రేవు అనుభవం వచ్చిన తర్వాత తీసుకునే డెసిషన్స్ వేరు. 32 వరకు నా గురించి ఏం సంపాదిస్తాం, ఎవరిని మోసగిచ్చేద్దాం, ఎవరి దగ్గర లాగేసుకుందాం, ఎవరి దగ్గర మోసగిచ్చి చేసేద్దాం, ఆస్తి సమకూర్చుకుందాం, లేకపోతే అటువంటి మీ మై సెల్ఫ్ అనుకుంటున్న యాకోబు ఎప్పుడైతే యబ్బోకు రేవు దగ్గర ఒంటరివాడు ఉండి దేవునితో పెనుగులాడి ఆ యబ్బోకు రేవు దగ్గర ఒంటరివాడిగా మిగిలిపోయాడో అప్పుడు హిస్ డెసిషన్ హ్యాస్ చేంజ్డ్. మీరు చూడండి, అక్కడ భార్య బిడ్డల్ని పంపించేశాడు. 35వ అధ్యాయంలో వాళ్ళకున్న అన్య దేవతలను విడిచిపెట్టేసి మీరు అవతరికి వెళ్ళండి, ఐ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్. అతర దేవతలను, ది అదర్ గాడ్స్ మీరు విడిచిపెట్టి, అనగా ఈ సంపాదించే ఆస్తి సంపాదించి పేరు సంపాదించే ప్రక్రియలో హీ గాట్ యూజ్డ్, హీ అలౌడ్ ది అదర్ గాడ్స్ టు కమ్ ఇంటు హిస్ ఫ్యామిలీ, ఇంటు హిస్ లైఫ్. తన జీవితంలో, కుటుంబ జీవితంలో, వివాహ జీవితంలో ఇతర దేవతల్ని కూడా ఆహ్వానించాడు. అనేక సార్లు మన జీవితంలో ఇన్ పర్స్యూట్ ఆఫ్ అవర్ డ్రీమ్స్ మనం ఏం చేస్తూ ఉంటామంటే వి గెట్ ద వరల్డ్లీ థింగ్స్ ఇంటూ అవర్ ఫ్యామిలీ, we get worldly things into our marriage, we get worldly things into our personal lives. జాగ్రత్త వినాలి ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ. ఈరోజు ఇఫ్ యూ డోంట్ లెట్ గో, మీకు ఏది అర్థం కాకపోయినా ఇది అర్థం కావాలి. ఇఫ్ యూ డోంట్ లెట్ గో ఆఫ్ దట్ స్మాల్ జీ గాడ్స్, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద పవర్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అనేక సార్లు మనము ఆ స్మాల్ జీ గాడ్స్ని పట్టుకొని ఊగులాడుతూ ఉంటాం. అవి మన జీవితంలో ఉంటాయి. దేవా నన్ను దీవించు, నీ శక్తి కావాలి, నీ సమర్థత కావాలని అనుకుంటాం, కానీ వీ విల్ నాట్ ఎక్స్పీరియన్స్. ఎందుకు అనగా యు ఆర్ నాట్ విల్లింగ్ టు లెట్ గో ఆఫ్ దెమ్. యాకోబు అక్కడ ఏం చేస్తాడంటే హీ సెండ్స్ ద ఫ్యామిలీ టు ద అదర్ సైడ్. దానికి చాలా లోతైన సత్యం. ద అదర్ సైడ్ అంటే హీస్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఫ్యామిలీ, హీస్ టేకింగ్ లీడర్షిప్, హీస్ సేయింగ్ యు నో వాట్, నవ్ ఈస్ ద టైమ్, లెట్ గో. ఆ అన్య దేవతలను విడిచిపెట్టి, విగ్రహాలను విడిచిపెట్టి, మీరు ఏదైతే సమకూర్చున్నారో అన్నీ తీసివేసి, టేక్ ఆఫ్ ద ఇయర్ రింగ్స్, టేక్ ఆఫ్ ద నెక్లెస్, టేక్ ఆఫ్ ద జ్యువెలరీ, ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు ద స్మాల్ జీ గాడ్స్, అవి తీసివేసి క్రాస్ ఓవర్ టు ద అదర్ సైడ్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము.
అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.